వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. గిరిజన ప్రాంతాలు, గిరిజనులు ఇక పురజనులే. ఎందుకంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు, ఆ పంచాయతీల్ని ఇంప్లిమెంటేషను, అక్కడ ఉన్నటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నిటి మీద కూడా చాలా దగ్గరగా ఫోకస్ చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఈ డోలీ కష్టాలను తీరుస్తూ వంతెనల నిర్మాణం కావచ్చు, రోడ్ల నిర్మాణాలు కావచ్చు, కోట్లు వెచ్చించి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు ఆ నిధుల్ని సక్రమంగా ఇది గ్రామీణ ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు ఈ గ్రామీణ ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధుల్ని, పంచాయతీ నిధుల్ని చాలా సక్రమంగా వినియోగిస్తూ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు రోడ్లు పోయటం, పంచాయతీని డెవలప్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటే దీని మీద విద్యా వ్యవస్థకు సంబంధించి నారా లోకేష్ ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టారు. అంటే విద్యా వ్యవస్థలో ఇక్కడ పంచాయతీలకు సంబంధించి, తాగునీటికి సంబంధించి, ఇతర అంశాలకి అక్కడ ఈ ఇతర అంశాలు, సో పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించినటువంటి ఇతర అంశాలలో ఆ శాఖలో ఆయన అక్కడ అన్ని వసతుల్ని, మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో లోకేష్ ఇంకొక అడుగు పడింది. అంటే పవన్ కళ్యాణ్ది ఒక అడుగు పడితే అభివృద్ధి వైపు ఒక అడుగు పడి రోడ్లు, వంతెనలు, పంచాయతీల డెవలప్మెంటు, స్థానికంగా వాళ్ళ సమస్యలు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, సాగునీరు లాంటివి వాళ్ళకి కల్పనకు అవసరమైనటువంటి వాటి కోసం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తే దాన్ని కంటిన్యూ చేస్తూ మరో అడుగు లోకేష్ వేశారని చెప్పుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో 100% శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. మారుమూల ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 45.2 కోట్ల విడుదల చేస్తూ జీవో నెంబర్ 264ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు భవనాలు లేని పూర్తిగా నూతన భవనాలు, అవసరమైన 286 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి మరియు 85 పాఠశాలలో మేజర్ మైనర్ మరమ్మతుల కోసం మొత్తంగా 45.2 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఇది నిదర్శనం అని చెప్పంటూ కూడా ఒక జీవో జారీ చేశారు. జీవో నెంబర్ 264ని జీవో జారీ చేశారు. ఈ జీవో జారీ స్కూల్ ఎడ్యుకేషన్స్ డిపార్ట్మెంటు చీఫ్ మినిస్టర్ అసూరెన్స్ గివెన్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డ్యూరింగ్ విజిట్ టు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆన్ 2/11/2024 అడ్మిషన్స్ సెక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 45.2 lakhs టేకింగ్ అప్ ద constructions of additional classes rooms and repairing to curtain schools అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆర్డర్ అని చెప్పని కూడా ఇష్యూడ్ అని చెప్పని ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అంటే గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాల నుంచి మొదలుకొని రోడ్లు లేక వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్ళు పండించేటువంటి పంటలను పట్టణాల్లోకి తీసుకురావాలన్నా చాలా కిలోమీటర్లు కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసి రావాలి. వాహన సదుపాయాలు లేక కొండ ప్రాంతాలు దిగువకు వచ్చి ఏదో ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏదో ఒక వాహనం ద్వారా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పవన్ కళ్యాణ్ ఇటు ఆ శాఖకు మంత్రి, ఇటు వాటర్ రీసోర్సింగ్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాగానే గ్రామీణ అటు గిరిజన ప్రాంతాలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే ఆ రోడ్లు వేయడానికి మార్గం సుగమైంది. రోడ్లు పోసారు. రోడ్లు పోసిన తర్వాత ఆ రోడ్లోనే ఆయన వెళ్ళి ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కలిశారు. వాళ్ళు కూడా ఆయన కృతజ్ఞత చెప్పారు. సో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు పురజనులే కావాలంటే అక్కడ మౌలిక సదుపాయాలు, స్కూలుకి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పన జరగాలి.
అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార అక్కడ వాళ్ళు పండించే పంటల్ని ప్రాంతాలకి ఇక్కడ పట్టణాల్లో తీసుకురావడానికి ఇబ్బంది కాకుండా అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ సరైనటువంటి వసతులు లేక చాలా ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని మీద గత 5 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం ఫోకస్ చేయలేదు. నాడు నేడు అంటూ ఓదరగొట్టి ఉచిత పబ్లిసిటీ చేశారు, కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని చదువులకు దూరం చేశారు. వాళ్ళకి సరైనటువంటి మౌలిక వసతులు, చదువుకు సంబంధించిన మౌలిక వసతుల్ని కల్పన సరిగ్గా జరగలేదు. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి క్లాస్ రూమ్స్ నిర్మాణం చేయాలి, కొత్త భవనాలు నిర్మాణాలు చేయాలి, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని బడి బాట పట్టించాలి. కానీ అది జరగలేదు. ఎంతసేపు పట్టణాల్లో రంగులేసి గోడలకి రంగులు అద్దటం, క్లాస్ రూమ్స్ మరమ్మతులు చేయడం, అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్ కొన్ని బెంచీలు ఏర్పాటు చేయడం, దాని ద్వారా కాంట్రాక్టర్ లబ్ధి పొందడం, ఆ శాఖ మంత్రులు లబ్ధి పొందడం, ఇది జరిగింది. నాడు నేడులో నిధులన్నీ కూడా తప్పుదారిని బట్టి పక్కదారిని బట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికైతే నాడు నేడు మీద జరిగినటువంటి అవకతవకల మీద ఈ ప్రభుత్వం అసలు విచారణ కమిటీ వేయాలి. ఆ విచారణ కమిటీ ఇంతవరకు లేదు. అసలు నాడు నేడు స్కూల్స్ మీద అధిక ప్రాధాన్యత చూపించాము, కొన్ని వేల స్కూల్స్ని బడుల్ని మోడల్ స్కూల్స్గా మార్చేసాము, ప్రభుత్వం ప్రచారం చేసుకుంది, కానీ సాక్షి పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవానికి దగ్గరగా చూస్తే ఇవాళకి ఇటు లోకేష్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ విజిట్ చేస్తున్న చాలా స్కూల్స్లో ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టుగా ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. అదే అంటే కాంట్రాక్టర్కి డబ్బులు రాలేదని ఆగిపోయి ఉన్నారు. అటు చూస్తేనేమో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్తున్నారు. పోతేనేమో అమ్మఒడి కింద ఇచ్చినటువంటి డబ్బుల్లో నుంచి టాయిలెట్స్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ అంటూ కూడా 2,000 రూపాయలు కటింగ్ చేసి 2 సంవత్సరాలు 2,000 రూపాయలు కటింగ్ చేసి ఆ డబ్బులు ఎవరు నిధులకు వెళ్ళాయో తెలియదు. కానీ నాడు నేడు పేరిట మాత్రం దోపిడీ మాత్రం జరిగింది. ప్రభుత్వం అవకాశం ఉంటే ఒకసారి నాడు నేడు మీద విచారణ చేయటం అనేది, ఒక కమిటీ విచారణ ఇస్తే చాలా లోపాలు బయటకు వచ్చే పరిస్థితి. సో దాన్ని అధిగమిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి మరొకసారి డెవలప్మెంట్ చేస్తూ, అంటే ఆ స్కూల్స్ని పూర్తిగా కొత్త భవనాల నిర్మాణంతో పాటు అదనపు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడానికి 45 కోట్ల రూపాయల 45.2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేసింది. జీవో విడుదల చేసింది. 264 జీవో ద్వారా విడుదల చేశారు. సో ఈ జీవో ద్వారా ఈ గిరిజన ప్రాంతాల్లో చదువుతున్నటువంటి అల్లూరి సీతారామరాజు గిరిజన ఆ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిగా బడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నాడు నేడులో దీని మీద దృష్టి సారించుంటే కనుక ఇప్పుడు ప్రభుత్వం మరలా నూతనంగా డబ్బులు విడుదల చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడ భవనాలు లేవు, పిల్లలు విద్యకు దూరం అయ్యారనేది ఐడెంటిటీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో గత 5 ఏళ్లలో పిల్లలు బడికి దూరం అయ్యారు. దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పాఠశాలకి గిరిజన పిల్లలు వెళ్ళిన కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసి వెళ్ళటం, వేరు దాటడాలు, వర్షం వచ్చినప్పుడు పెద్ద ఏరు పొంగుతుంటే ఏరులు దాటడాలు, వంతులు లేక కొన్ని ప్రాంతాల్లో కాలినడకన ఎక్కువ దూరం నడిచి సాయంత్రం దాకా ఇంటికి రాపోవటాలు, అడవి ప్రాంతాల్లో తల్లిదండ్రులు మళ్ళీ వచ్చి వాళ్ళు తీసుకెళ్ళేటువంటి పనులు, చాలా దూరం ప్రయాణాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో వాటిని అధిగమించింది ఈ ప్రభుత్వం అని కూడా చెప్పొచ్చు.